మన ఆంధ్ర మన తెలంగాణ చాలా ముఖ్య రాష్ట్రాలు కాబట్టి మనమే లీడ్ చేస్తాం ఈ 42 ఎంపీస్ను కనీసం 20 ఎంపీలైనా గెలిపించాలని నేను కోరుకుంటున్నా. 25 ఎంపీలు గెలిపిస్తే మంచిది. ఎందుకంటే ఈ ఉన్న 2 పార్టీల్లో ఇప్పుడు నేను జస్ట్ స్టార్ట్ చేశాను, మీరు చూస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఎన్ని వేల లక్షల మంది జాయిన్ అయిపోతున్నారు. కోఆర్డినేటర్లు నిన్న భీమవరంలో 60 మందిని వేసాం, విజయనగరంలో దాదాపు 100 మందిని, శ్రీకాకుళంలో దాదాపు 100 మందిని కొత్త వారిని కోఆర్డినేటర్స్ వేసాం. అంత ఫాస్ట్గా ఆర్గనైజేషన్ నడుస్తుంది. కాబట్టి మీడియా మిత్రులారా, ఇంకొక మంచి గుడ్ న్యూస్, అది ఏంటి, మనకి స్పెషల్ ప్యాకేజ్ అవసరం లేదు. అడుక్కునే వాళ్ళం కాదు తెలుగు ప్రజలు. స్పెషల్ స్టేటస్ అవసరం లేదు. రాహుల్ గాంధీ స్పెషల్ స్టేటస్ ఇస్తానంటాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే కదా ఇచ్చేది 100 సీట్లతో. ఆయన ఏమిస్తాడు? 300 థర్డ్ ఫ్రంట్ సేవ్ సెక్యులర్ ఫ్రంట్తోనే ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేస్తాం బై గాడ్స్ గ్రేస్. అది ఎవరవుతారన్నది ఆఫ్టర్ ఎలక్షన్స్ డిసైడ్ చేస్తాం. కాబట్టి మీరు రాష్ట్రానికి 100 కోట్లు నేను చారిటీకి నియోజకవర్గానికి ఇస్తానంటేనే గెలిపించిన నియోజకవర్గాలు మీరు చాలా కవర్ చేశారు మీడియా మిత్రులకి. అందుకే నేను వెంటనే వచ్చేసాను. చక్కగా స్పందన వచ్చింది. అసలు నేను మొన్న అనౌన్స్ చేయలా. రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడున్న బడ్జెట్ అప్పుడు లేకుండా ఉన్నది చూసుకోండి మీరు. 7 లక్షల కోట్లు 5 సంవత్సరాలకి అప్పులు తీసేస్తే ఆల్మోస్ట్ ఒక 1% 7 lakh crores అన్నాను నేను. 2045 మంది బిలియనీర్స్ దగ్గర, ఇంకొక 5 రాయల్ ఫ్యామిలీస్ దగ్గర 10 ట్రిలియన్ ఉంది ఈరోజు క్యాష్, నాట్ యాసెట్స్. యాసెట్స్ అయితే ట్రిలియన్స్, అంటే 7 కోట్ల రూపాయలు. 10% 70 లక్షల కోట్లు, 1% 7 లక్షల కోట్లు మినిమం తీసుకొచ్చి చూపిస్తా ఈ 5 సంవత్సరాల్లో. ఒక్క నిరుద్యోగం ఉంటారా అప్పుడు? ఉండరు. అంటే బడ్జెట్ని డబల్ చేసి చూపిస్తా. వీళ్ళు దోచుకోగలరు కానీ లక్షల కోట్లు ఇప్పుడున్న 2 పార్టీలు దోచుకున్నారు ఇంతకు ముందని టీడీపీ వైఎస్ఆర్సీపీని క్రిటిసైజ్ చేస్తున్నారు. 3 లక్షల కోట్లు దోచుకున్నారని. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టీడీపీని ఏం చేస్తున్నారు? ఈ భూ కబ్జాల్లో 53,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 2 కోట్లు అంటే 1,00,000 కోట్లు, ఇలాగా 3-4 నేను అంటుంది 3-4 లక్షల కోట్లు దోచేసుకున్నారని వీరు అంటున్నారు. గాడ్ నోస్, నాకైతే తెలియదు ఈ సత్యాలు. దోచుకోవడం మాత్రం తెలుసు అందరికీ. దోచుకోవాలి అంటే వాళ్ళు కోట్లేయండి. ఇంతవరకు 3.5 లక్షల కోట్లు ఇచ్చాను, ఇప్పించాను, చేశాను. నాకు వాళ్ళకి వెలుగుకి చీకటికి ఉన్నంత తేడా. వాళ్ళు దోచుకోగలరు, నేను ఇచ్చాను, ఇవ్వగలను. నేను చేశాను, చేయగలను. ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి. ఎంత ఆనందం అంటే, నేను చూడండి, రాత్రి పగలు పడుకోకపోయినా ఇప్పటికి కూడా రాత్రి 12 నుంచి తెల్లవారు 6 వరకు గ్లోబల్ వర్క్స్ చేసుకుంటున్నా. ఏదో టైం దొరికితే ఫ్యూ మినిట్స్ పడుకుంటున్నా. ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మీరు చూడండి. ఎందుకు? ఐ నో నా నోట్ నుంచి వచ్చిన ప్రతి మాట ఇప్పటి వరకు నెరవేరిపోయింది. 2007 జూన్ 8 రాజశేఖర రెడ్డి పోతారు, రోసయ్య సీఎం అవుతారు అన్నాను. అయిపోయారు కదా. 2009లో చిరంజీవికి 15 నుంచి 20 సీట్లు వస్తాయి, అల్లు అరవింద్ కూడా గెలరు, ఒక్క ఎంపీ అని మీరు అన్ని ఛానల్లో చెప్పాను. కనీసం 10-15 సార్లు ఒక్క ఎంపీ గెల్లా. CNIBN వాళ్ళు 32 ఎంపీలు వస్తాయన్నారు. 2008లో చెప్పాను, మీ అన్ని ఛానల్స్ కవర్ చేశారు. కర్ణాటకలో 110 నుంచి 115 ఎమ్మెల్యేలు గెలుస్తారు బీజేపీ అని. 115 నుంచి 115 గెలిచారు.